న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ. సినిమా లవర్స్ కు బంపర్ ఆఫర్, 99 రూపాయలకే మూవీని వీక్షించే అవకాశం. కేరళలో భారీ వర్షాలకు 6 మృతి. మాచర్లలో 52 మందిపై రౌడీ షీట్. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి రోజు ఎస్పీ ఆఫీస్ కు రావాల్సిందే. విత్తనాలు అందించే విజన్ లేదా మాజీ మంత్రి కేటీఆర్. బుజ్జిని డ్రైవ్ చేయాలని మస్క్ ని కోరిన నాగ్ అశ్విన్. కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో 10 సీట్లు గెలవచ్చు అమిత్ షా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలతో తన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కుంభకోణంలో మార్చిలో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు ఎన్నికలకు ముందు తన యాప్ తరఫున ప్రచారం చేసేందుకు ఈ నెలలో మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 1వ తేదీ వరకు విడుదలై జూన్ 2వ తేదీలోగా తీహార్ జైలుకు తిరిగి రావాలని ఆదేశించింది. సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 4000కు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 99 రూపాయలకే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లుగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, సిటీ ప్రైడ్, ఏషియన్, మిరాజ్, మూవీ టైమ్, M2K, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ లో సినిమాల్లో ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది. 2 నెలలుగా ఎన్నికలు జరుగుతుండటంతో కొత్త రిలీజులు లేక థియేటర్ల ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 మరణించారు. తిరువనంతపురం, మొతలాపోజి, హార్బర్ ప్రాంతంలో ఒక పడవ బోల్తా పడడంతో అంచుతెంచుకు చెందిన మత్స్యకారుడు అబ్రహం మరణించాడు. తిరువనంతపురంలోని అరువిక్కరకు చెందిన 56 ఏళ్ల అశోక్, కన్హంగాడ్కు చెందిన 14 ఏళ్ల సినాన్, పెరంబవూరులోని 10వ తరగతి విద్యార్థి ఎల్దో నదిలోని మునిగి చనిపోయారు. మార్చల్ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52 మందిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14 మంది, మార్చల టౌన్ కు చెందిన 10 మంది, మార్చల రూరల్ కు చెందిన 22 మంది, కారంపూడి మండలానికి చెందిన 5గురిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. పల్నాడు జిల్లా మార్చల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో 3 కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులు ఆదేశించింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆయన నర్సరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్పోర్ట్ ను గురజాల మెజిస్ట్రేషన్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టని ఎక్స్లో నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది. కాంగ్రెస్ సర్కారు 6 నెలల్లోనే ఆగం చేసింది. సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టారు. విత్తనాలు అందించే విజన్ కూడా లేదా? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ? ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేదని ఫైర్ అయ్యారు. కల్కి సినిమా కోసం స్పెషల్ గా రూపొందించిన బుజ్జిని డ్రైవ్ చేయాలని కుబేర్ను ఎలాన్ మస్క్ ను ఆహ్వానించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రియమైన మస్క్ సార్, మా బుజ్జిని చూసి నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 6 టన్నుల బరువుని ఈ ఎలక్ట్రిక్ కార్ ఇండియాలో తయారైంది. దీన్ని డ్రైవ్ చేయడం మీకు గొప్ప అనుభూతినిస్తుందని నేను భావిస్తున్నానని ఎక్స్ లో మస్క్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలతో తన మధ్యంతర బెయిల్ ను 1 రోజుల పాటు పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కుంభకోణంలో మార్చి అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు ఎన్నికలకు ముందు తన యాప్ తరఫున ప్రచారం చేసేందుకు ఈ నెలలో మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 1వ తేదీ వరకు విడుదలై జూన్ 2వ తేదీలోగా తీహార్ జైలుకు తిరిగి రావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితే అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసును తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలను నిరికించి తన కూతురిని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయటపడాలని కేసీఆర్ చూశారన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 10 లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ, ఒడిశాలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించారు. అటు దక్షిణాదిలోని 5 రాష్ట్రాలు, తూర్పు భారత్ లో తాము అతిపెద్ద పార్టీగా నిలుస్తామన్నారు. 2014-2019 తరహాలు ఈసారి కూడా విశ్లేషకుల అంచనా తలకిందులు చేస్తూ 400 సీట్లు సాధిస్తామన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ. సినిమా లవర్స్ కు బంపర్ ఆఫర్, 99 రూపాయలకే మూవీని వీక్షించే అవకాశం. కేరళలో భారీ వర్షాలకు 6 మృతి. మాచర్లలో 52 మందిపై రౌడీ షీట్. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి రోజు ఎస్పీ ఆఫీస్ కు రావాల్సిందే. విత్తనాలు అందించే విజన్ లేదా? మాజీ మంత్రి కేటీఆర్. బుజ్జిని డ్రైవ్ చేయాలని మస్క్ ని కోరిన నాగ్ అశ్విన్. కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో 10 సీట్లు గెలవచ్చు అమిత్ షా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.